సో హాయ్ గైస్, మన హరిహర వీరమల్లు మూవీ సెన్సార్ టాక్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం. అలానే మన రామాయణ మూవీకి 2000 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారంట. అది నిజమేనా లేకపోతే అబద్ధమా? సోషల్ మీడియాలో హైప్ ఎక్కించడానికి ఈ మాట అంటున్నారా అనేది మనం అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. సో నెంబర్ 1 వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీ సెన్సార్ టాక్ వాళ్ళు చూసిన తర్వాత ఇచ్చిన రివ్యూ ఏంటంటే, సినిమా అయితే అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషన్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మెంటల్ మాస్ అరాచకం లెవెల్లో ఉందని హైప్ అయితే ఎక్కించింది అని చెప్పుకోవచ్చు. అది నిజమా అబద్ధమా మూవీ వచ్చిన తర్వాత మనం అయితే చూసి తెలుసుకోవచ్చు. అప్పటి వరకు అయితే హైప్ అయితే కొంచెం తగ్గించాలి. సో చూడాలి మరి. హరిహర వీరమల్లు మూవీకి అయితే సెన్సార్ టాక్ బాగానే ఉంది. యూఎస్ సర్టిఫికేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే హరిహర వీరమల్లు మూవీ డే 1 కలెక్షన్ ఎంత ఉండొచ్చో కామెంట్ చేయండి గెస్ చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన రామాయణ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 2000 కోట్లు పెడుతున్నారా అని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంత హైప్ ఎక్కిస్తున్నారు? నిజం మాట్లాడుకోవాలంటే రామాయణం పార్ట్ 1 పార్ట్ 2 ఒక 1000 కోట్ల లోపలనే తీయొచ్చు. మాక్సిమం చెప్తున్నా హనుమాన్ 50 కోట్ల బడ్జెట్ తో నెక్స్ట్ లెవెల్లో తీసిన మన ప్రశాంత్ వర్మ గారు అని చెప్పుకోవచ్చు. సో అదే లెవెల్ వీళ్ళు తీస్తే 500 కోట్లతో 2 పార్ట్ అయితే కంప్లీట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో పార్ట్ 1 కి 1400 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంట. పార్ట్ 1 హిట్ అవ్వాలంటే 1500 కోట్ల గ్రాస్. అదే బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 2000 కోట్లు. అంత హైప్ అయితే లేదు. ఒకవేళ మొత్తం ఈ సినిమాను వచ్చేసరికి విఎఫ్ఎక్స్ అంటే సిజిఐ మొత్తం విఎఫ్ఎక్స్ యూజ్ చేసి తీస్తున్నారంట. ఎక్కడ రియల్ లొకేషన్ లోనే షూట్ అయితే చేస్తలేరంట. ఇప్పుడున్న జనరేషన్ లో రియల్ లొకేషన్ అయితేనే కరెక్ట్ అవుతుంది. అసలుకి చదవండి, రామాయణం ఎక్కడ చదివితే ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఆ అయోధ్య నగరం ఎక్కడ ఉంది అనేది మొత్తం తెలుస్తుంది. కట్టండి అయోధ్య నగరాన్ని రియల్ లొకేషన్ లో రియల్ వర్చువల్ ని చూపించండి. కానీ వీళ్ళేం చేస్తున్నారు అంటే మనకైతే రేర్ ఇమేజ్లు అయితే చూపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. రియల్ లొకేషన్ లో షూట్ చేస్తే రియల్ లొకేషన్ లో మనకు చూపిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉందని మనం కూడా హైప్ అయితే పెట్టుకుంటాం. కానీ వీరైతే మొత్తం సిజిఐ విఎఫ్ఎక్స్ వాడి మొత్తం అయితే సినిమాని అయితే కంప్లీట్ చేస్తున్నాము. అందుకోసం మంచిగా బడ్జెట్ అవుతుందని వీళ్ళైతే అంటున్నారు. అసలుకి డైరెక్టర్ కి అంత బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? 100 కాదు, 200 కాదు, 300 కాదు, 2000 కోట్ల బడ్జెట్ అయితే మాటలు కాదు. పార్ట్ 1 కి 1400 కోట్ల బడ్జెట్. ఎందుకు అంత హైప్ ఎక్కిస్తున్నారు? అవసరం అంటారా? నాకైతే నిజంగా చిరాకు అయితే అనిపిస్తుంది. అంత బడ్జెట్ అయితే అవసరమే లేదు ఈ సినిమాకి. ఒక పార్ట్ 1 కి పార్ట్ 2 కి కలిపి మహా అయితే మంచిగా చేయాలంటే ఒక లొకేషన్ లో చూడాలి. రియల్ లొకేషన్ చూడలేదు. మన ఇండియాలో దొరకని లొకేషన్స్ ఉండదు. అక్కడ షూట్ చేయండి, పర్మిషన్ తీసుకోండి. అప్పుడు రియల్ లొకేషన్ ని చూసి నిజంగానే రియల్ లొకేషన్ లో తీసినని వస్తారు చూడనికి. మొత్తం విఎఫ్ఎక్స్ సిజిఐ చూపిస్తారంటే రాదు. ఎగ్జాంపుల్ ఆది పురుష్ మొత్తం సిజిఐ విఎఫ్ఎక్స్ చూసి మొత్తం కార్టూన్ బై యానిమేటెడ్ అట్టర్ ఫ్లాప్ సినిమా. 500 కోట్ల బడ్జెట్ పెడితే 390 కోట్ల గ్రాస్ మాత్రం వచ్చింది. అర్థం చేసుకోండి ఎంత పెద్ద నష్టం వచ్చింది. మొత్తం విఎఫ్ఎక్స్ వాడారు. సో అంత దారుణంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అవతార్ పార్ట్ 1 చాలా పెద్ద హిట్ అయింది. చాలా కోట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే గొల్లగొట్టింది. కానీ పార్ట్ 2కి ఎంత బడ్జెట్ పెట్టి దాని దగ్గరకు వచ్చి ఆగిపోయింది అంటే జస్ట్ యావరేజ్ బిలో యావరేజ్ అయిందంట. అర్థం చేసుకోండి. ఇప్పుడున్న జనరేషన్లో విఎఫ్ఎక్స్ సిజిఐ పడితే ఎవరు చూడనికైతే రారు. గమనించాలి మీరైతే. సో రియల్ లొకేషన్లో చూడండి, బడ్జెట్ని రియల్గా చూపించండి. అబద్ధం అయితే చెప్పకూడదు. ఎందుకంటే మీరు ముందే తీస్తున్నారు రామాయణం అనే ఒక పేరుతో తీస్తున్నారు. అర్థం చేసుకోండి. సో రియల్ లొకేషన్లో చూడండి. అంత బడ్జెట్ అవసరం లేదు. ఫ్లాప్ అయితే నష్టం మాకు ఉండదు, మీకు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి అయితే ఉంటుంది. సో ప్రజలకైతే ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు. వాళ్ళకి తెలుసు, మీకు కూడా తెలుసు. సో చూసి పెట్టండి. సో హరిహర వీరమల్లు మూవీ సెన్సార్ టాక్ ఏంటో తెలిసిపోయింది కదా. అలానే మన రామాయణ మూవీ బడ్జెట్ ఎంత పెడుతున్నారో కూడా తెలిసింది కదా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది జెన్యున్ గా హానెస్ట్ గా అయితే కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే మోటివేట్ గా నాకైతే లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే ఇలాంటి ఒక వీడియోస్ వచ్చేసరికి మీలాంటి ఒక మూవీ కంటెంట్ అంటే మూవీ లవర్స్కి అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.